గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, శివుణ్ణి లయకారకుడు అని అంటూ ఉంటారు, ఎందుకని అంటారు గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, సృష్టి స్థితి లయ సృష్టించేటువంటి బ్రహ్మ అంటే విధివ్రాత రాసేటువంటి వాడు, ఇలా ఇలా జీవించురా అని ఒక రాత రాయటం సృష్టికర్త అని బ్రహ్మదేవుడైతే, దాన్ని స్థితిగతులు కలిగించేటువంటిది శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన నిత్యము అలంకార ప్రియో విష్ణు. మనం ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎక్కడైనా కూడా విష్ణు ఆలయాల్లో ఎక్కువ చేసుకుంటాం. రామాలయం కానీ, కృష్ణుడి ఆలయం కానీ, గణపతి దేవాలయం కానీ, ఇలా ఆలయాల్లో లేకుంటే మామూలుగా మనం ఫంక్షన్ హాల్స్ ఇవి చేసుకుంటాం. అక్కడ కూడా వెనకాల వెంకటేశ్వర స్వామి అమ్మవారిది పెట్టుకోవడం, గణపతిది పెట్టుకోవడం, ఇట్లాంటివి పెట్టుకుంటాం మనం. అవునండి. శివుడిది ఎక్కడ పెట్టుకోము. ఎందుకంటే శివుడు లయకారకుడు, లయం చేసేటువంటి వాడు శివుడు. అంటే స్థితిగతులు మామూలుగా కలగటానికి కావాల్సినటువంటి ఐశ్వర్య ప్రదాత ఆయనే. అనుకుంటే అంతా ఉంది అని, ఆ అంతా ఉంది అనేటువంటి దాంట్లోనే ఏమీ లేదు, రెండు ఆయనది. అదే మాయ, అదే అక్కడ లయకారకుడు అని. సహజముగా ఏమిటి అంటే దేహమే దేవాలయం అన్నాడు. ఈ దేహం దేవాలయం. ఈ దేహాలయము ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి, మన గ్రామములో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి, ఆలయములో ఉండేటువంటి పవిత్రత అనేటువంటిది ఎంతో కొంత మనకు వచ్చేట్టుగా దైవ నమస్కారం చేసుకొని వస్తాం. ఈ దేహాలయం ఎప్పుడైతే దేహం అనేటువంటిది పూర్తి ఇదవుతుందో, ప్రాణం జీవుడు అనేటువంటిది ఎప్పుడైతే పోతాడో, ఎక్కడికి లయం కావాలి అంటే మరి లయకారకుడు మహాలయం. అందుకే మహాలయ పక్షాలు అనేటువంటి పదము కూడా వచ్చిన కారణం ఏమిటి అంటే, ప్రతి జీవి, మనకు 84 లక్షల జీవరాశులు ఏమో ఉన్నాయి, ప్రాణులు అని మనం చెప్పుకుంటున్నాం. మనం ప్రతి ప్రాణిని ఏమాత్రము వీడు బీదవాడు, వీడు షావుకారి, వీడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వీడు మహాజ్ఞాని పండితుడు, వీడు అభాగ్యుడు, వీడికి మందబుద్ధి గలవాడు అనేటువంటి తేడా భగవంతుడి దగ్గర ఉండదు. ప్రతివాడు బూడిద కావాల్సిందే, ప్రతివాడు పంచభూతాల్లో కలిసిపోవాల్సినటువంటిదే. ఈ పంచభూతాలకు ప్రకృతి ఇంకో రకంగా ఏమిటి అంటే పరమేశ్వరుడు లయం, తనలోకి లయం చేసుకోగలడు. మన వాళ్ళందరూ కూడా కొంతమంది గడప వరకు, కొంతమంది దీని వరకు వస్తారు. పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే పెళ్లి కొడుకును పెళ్లి కూతురును వెనకాల వస్తుంటే అందరూ ముందు నడుస్తారు. చనిపోయిన తర్వాత శవం ముందు వస్తూ ఉంటే వెనకాల నడుస్తూ వస్తారు అందరూ. అంటే నువ్వు పో, నీతో పాటు మేమెందుకు వస్తాం, మేము ఎంతవరకు రావాలనో అక్కడ ఆగిపోతారు. వాళ్ళు ఆగడానికి అవకాశం ఉంది, శవం ఆగడానికి లేదు, అట్లాగే ముందుకు వెళ్ళిపోవటమే ఉంటుంది. ఎంత బంధువులైనా, రక్త సంబంధికులైనా, కడుపున పుట్టిన వాళ్ళైనా ఎంతవరకు అంతవరకే. కానీ పరమేశ్వరుడు పుట్టినప్పుడు ఉన్నాడు, లయం అయిన తర్వాత తనలోకి లయం చేసుకోగలడు కాబట్టి, లయకారకుడు కాబట్టి, ఆయనలోకి లయం అవుతున్నాము కాబట్టి మహాలయం అనేటువంటిది. మహా అనేటువంటి పదాలు మనం 3 సార్లు వాడుతున్నాం. మహాశివరాత్రి నాడు మహాశివరాత్రిని వాడతాం. మహానవమి అనేటువంటి పదంలో సంవత్సరానికి వాడతాము. అలాగే మహాలయ పక్షం, మహాలయం అనేటువంటి మనం వాడుతున్నాం. ఈ మహాలయ అమావాస్య, మహాలయ పక్షాల్లో పరమేశ్వరుడు ఎవరెవరైతే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాణి, ఈ కులము, ఈ మతము అనేటువంటిది లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరికి తోచినటువంటిది వాళ్ళు చేసుకుంటారు ఈ 15 రోజులు.
ఆ చేసుకున్నప్పుడు పరమేశ్వరుడు నేను తీసుకుంటాను, పర్వాలేదు తీసుకొని మన పెద్దలకు అనుగ్రహం ఇవ్వటము, తద్వారా మనకు అనుగ్రహం ఇవ్వటము ఓకే. జరుగుతుంది. కాబట్టి అందుకనే శివుడు ఏం చేస్తాడంటే, శివాలయానికి వెళ్ళంగానే ముందు విభూతి పెట్టుకోరా, అవును. ఏదో ఒక రోజు బూడిదగాక తప్పదు. భస్మం, భగవంతుణ్ణి స్మరించటం, అలా స్మరిస్తూ స్మరిస్తూ అలవాటు చేసుకుంటే ప్రతిరోజు నిద్రపోతుండు, ఏదో ఒక రోజు శాశ్వత నిద్రలోకి పోతావు. అలవాటు చేసుకో అంటే ఒక అలవాటు చేసుకోమని ఇచ్చినాడు. ప్రతిరోజు రేపు లేస్తాను అనేటువంటి ఆనందం, ఏదో ఒక రోజు లేకుండా పోతావు నీకు తెలియకుండానే. అంటే అది ఆ రోజు నిజమైనటువంటి మేల్కొలుపు ఎప్పుడు అంటే జ్ఞానోదయం ఎప్పుడు అనేటువంటిది కావాలి మనిషికి. ఓకే. అందుకనే మనము ఆ దశలో చేస్తామో చేసుకోలేమో తెలియదు, ఆ శరీరం యొక్క పటుత్వం ఎలా ఉంటుందో తెలియదు చివరి రోజుల్లో. అందుకని ముందు నుంచే కొంచెం అలవాటు చేసుకో, చేయాల్సినటువంటి పనులు ఏమిటి, నీ కర్తవ్యం ఏమిటి అనేటువంటిది చేసుకో, తెలుస్తుంది అనేటువంటి మాటతో చెప్పి మనం చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా. ఇవన్నీ చేసుకోవడం వలన ఏమిటి అంటే మన తర్వాత తరం వాళ్లకు పుణ్యప్రదం. అందుకని ఈ మహాలయ పక్షం లయకారకుడు అంటే ఆయనలోకి లయం చేసుకోగలిగినటువంటి వాడే ధైర్యం. మనము చనిపోయే ప్రతివాడు కూడా ఎందుకు పరమేశ్వరుడిలోకి ఐక్యం కావటం కంటే వేరే కావాల్సింది ఏముంది? వేరే ఏం కావాలి? మనము బాగున్నంతసేపు దేవుడు కనపడలేదు, నీకు దేవుడు కనపడినాడా, నీకు కనపడినాడు, నీకు కనపడినాడు, పోతే అందరికి కనపడతాడు దేవుడు. ఆయన దగ్గరికే పోయి ఉంటాం, మనం ఎక్కడికో పోము. అడిగేవాడు పోతాడు, అడిగించుకునేవాడు అక్కడికే పోతాడు. అడుగుతుంటారు, నీకు కనపడినాడా, నువ్వు ఎందుకు మొక్కుతున్నావు అని. అంటే ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నీ అప్పుడు వద్దొద్దంటే కూడా సరిగ్గా ప్రాణము పోతుంది, మనం మాట్లాడలేని పరిస్థితి, ఊరికే మన వాళ్ళను చూస్తున్నాము అనేటువంటి దృష్టితో ఎప్పుడైతే ఇలా చూస్తూ ఉంటామో వాడికి యమభటులు కనపడతాడు, పరమేశ్వరుడు కనపడతాడు, ఖచ్చితంగా కనపడతారు. కానీ చెప్పలేడు, నన్ను యమభటులు రమ్మంటున్నారు, నేను పోతున్నాను. ఏం ప్రయాణమా ఏమన్నా, నాకు ఫ్లైట్ టికెట్ అయింది, రమ్మంటున్నారు వాళ్ళు, కూర్చోమంటున్నారని చెప్పడానికి కాదు కదా. ఆ దశలో వాడికి మాటలు రావు, మాట్లాడలేడు. అది చెబుతాము అనుకునేటువంటి లోపలే తీసేస్తాడు, ఇంకా నిద్రలోకి వెళ్ళిపోవటమే. అది కొంతమంది కళ్ళు తెరిచే నిద్రపోవడమా, కళ్ళు మూసుకొని పడుకోవడమా అనేటువంటిది అది శాశ్వత నిద్ర అనే, ఇంకా తర్వాత ఉండదు. మళ్ళీ ప్రాణం అనేటువంటిది తీసి దేహం వేరు, లోపల ఉన్న ప్రాణం వేరు, ఆత్మ అంతరాత్మ మనం అన్నీ చెప్పుకుంటున్నాం. ఈ ప్రాణం అనేది తీసేసి మళ్ళీ ఇంకే దాంట్లోనూ ఇంకో దాంట్లోకి వేసేయడం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా. అందువలన ఈ మహాలయ పక్షం పరమేశ్వరుని లయకారకుడు అనేటువంటిది మనము చేస్తే, మనం ఎటువంటి ఆరాధన చేసినాము, పరమేశ్వరుని ఏ విధముగా మనం ఆరాధించుకున్నాము అనేటువంటి దాన్ని బట్టి నువ్వు చేసినా చేయకపోయినా ఆయన లయం చేసుకుంటాడు. ఆయనకేమి వీడు దుర్మార్గుడు చేయలేదు, వీడిని నేను ఎందుకు తీసుకోవాలి అనేది ఉండదు. అలా ఏం కాదు. ఎప్పుడైనా ఎవరినైనా ఏ ప్రాణినైనా, ఈ భూమి మీద చలనం ఉండేటువంటి ఏ ప్రాణినైనా ఆయనలోకి తీసుకోవాల్సింది ఆయనే తీసుకుంటాడు. హలాహలమే తీసుకున్నా అంటే సముద్రంలో వచ్చినటువంటిది ఇవాళ వీళ్ళది తీసుకోవడం ఎంతసేపు, ఆయనే తీసుకుంటాడు. కనుక ఆయనకు మహాదేవుడు, మహాశివుడు, మహాలయం అనేటువంటిది ఇప్పుడు ఈ మహాలయ పక్షాల్లో ఆయన పరమ సంతోషించేది ఏమిటంటే, అబ్బాయి ఎంతోమందిని చేస్తున్నారు కానీ అంటుంటాడు ఆయన. అందుకే ఆయనకు పరమేశ్వరుడు అనగానే ఆయన పుర్రెలు వేసుకొని ఆయన అట్లే ఉంటాడు. ఆయన కపాలం దీంట్లోనే కదా తీసుకుంటాడు. మరి శ్మశాన వాటి ఆయన అక్కడ ఉంటాడు. గుళ్ళో పెట్టి మనం పూజ చేస్తున్నాం అంటే అన్ని చోట్ల ఉంటాడు ఆయన, సర్వాంతర్యామని మనం చేసుకుంటున్నాం. కానీ ఆయన వైకుంఠంలో విష్ణు ఉంటే మరి ఇక్కడ చర్మం కట్టుకుని మరి ఇక్కడ శ్మశానంలో పరమేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఆయనలోకి లయం కావాల్సిందే ఎవరైనా కూడా. అందుకని పరమేశ్వరుణ్ణి లయకారకుడు అనేటువంటి మాట. లయం అంటే ఏమిటి?
కలుపుకోవటం. లీనమైపోవడము, లయమైపోవడం. ఉమ్, ఏం రావాడు దాంట్లోకి వాడు లయం అయిపోయినాడు, వాడు లీనం అయిపోయినాడు, లయం అయిపోయినాడు అని మనం నిమగ్నం చెప్తున్నాం. అయిపోవడం. నిమగ్నం అయిపోయినాడు, వాడు ఈ లోకంలో లేడు, ఏ లోకంలోనే ఉన్నాడు, వాడు తన్మయ మనం అంటుంటాం ఇవన్నీ. అవును. అంటే తనలోకి తీసుకుంటాడు. ఉమ్, ఏ ప్రాణినైనా ఏం భేదం లేదు, కోటీశ్వరుడు కావచ్చు, రిక్షా దొక్కునేవాడు కావచ్చు, మనకున్న ఈ తారతమ్యాలు. అవును. అందుకని మామూలుగా పరమేశ్వరుని లయకారకుడు అనేటువంటిది ఎందుకంటున్నామంటే ఇద్దరికే అంటున్నామమ్మా. తనను పెద్దగా ఏమి ఇప్పుడు ఉన్నవాడు లేనివాడు అనేటువంటివి ఆ భగవంతుడి దగ్గర అలాంటివి ఉండవు. అందుకనే సమానమైన దృష్టితో చూస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా. ఒక ప్రాణి అంతే, ప్రాణిగా చూస్తాడు. మనకే ఇవన్నీ వాడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వీడు ఈ కులం వాడు, ఆ కులం వాడు, నన్ను తాకొద్దు, నిన్ను తాకొద్దు అనేటివి మనం పెట్టుకున్నాం. అందుకని ఎవరు ఏదో తాకితే ఏదో అవుతుంది, ఏదో పోతుంది, ఏదో ఈ కులం వాడు, ఇవన్నీ మనకు పెట్టుకున్నటువంటివే కానీ మనము అల్పబుద్ధులు. అందుకనే బుద్ధి అల్పబుద్ధి అనేటువంటిది మనకు తెలుస్తుందమ్మా. అందుకని పరమేశ్వరుడు లయకారకుడు, అందువల్ల లయం అందరినీ తీసుకుంటాడు కాబట్టి ఆయనలోకి లయం అయిపోవడమే అంతే, దాని అర్థమే అది. గురుగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సూర్యోదయానికి ముందరే లేవాలి అని చెప్పి. అసలు లేవటం వల్ల ఏంటి ప్రయోజనం అనే ఒక క్వశ్చన్ కనుక వేస్తే ఏంటి నిజంగా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? లేదు అని అంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటారు, ఇది చేయకపోతే ఇలా జరుగుతుంది, అదొక భయమే అనుకోవచ్చా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, చాలాసార్లు చాలా రకాలుగా చెప్పుకొని ఉండవచ్చును. సూర్యోదయాత్ పూర్వము లేస్తే ఏం జరుగుతుంది, ఏమిటి ఉపయోగం? ఉమ్, ఇది అద్భుతమైన ప్రశ్న, అంతే కదా. ఉపయోగం ఉంటేనే కదా ఏదైనా, అంతే. ఉపయోగం లేకపోతే ఏం పని. అవును. ఒకటి మనకేమిటంటే అమ్మ, స్నానాలలో ఉమ్, 3 రకాల స్నానాలు చెప్పారు. ఆ, ఏమిటి 3 రకాల స్నానము అంటే దేవతా స్నానం, మనుష్య స్నానం, రాక్షస స్నానం అనేటువంటిది చెప్పినారు. ఉమ్, 3 రకాలైన స్నానాలు. ఓకే. ఈ 3 రకాలు ఏమిటి అంటే, బ్రాహ్మీ ముహూర్తములో 3 గంటల సమయములో లేచి 3:30-4 లోపల చేసినటువంటి స్నానాలన్నీ కూడా దేవతా స్నానాలు అన్నారు. ఓకే. 4 గంటల తర్వాత నుంచి సూర్యోదయాత్ పూర్వము చేసేటువంటి స్నానాన్ని మనుష్య స్నానం అన్నారు. సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటువంటి స్నానాలన్నీ కూడా రాక్షస స్నానం అన్నాడు. సగానికి ఎక్కువ ఈ స్నానమే ఆచరిస్తున్నారు. అంటే అందుకే కదా ఉమ్, ఒక మనిషిలో రాక్షసులు అంటే వాడికి ఏమి వాడు రాక్షస ప్రవృత్తి కలిగినాడు, అంత రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాం. ఉమ్, గుణగణాల్లో తేడాలు వస్తాయి. ఉమ్, మనము ఆచరించే విధానాలను బట్టే ఉంటాయి ఎప్పుడు. అవును. అందుకని ఏం జరుగుతుంది సూర్యుడు ఉదయించే దానికంటే ముందు లేస్తే అంటే, ఒక చిన్న మాట, మీరు ఒక ప్రముఖ వ్యక్తిని ఉమ్, ముందుగా పిలిచారు అనుకోండి, పిలిచిన సమయానికి వచ్చినారు, బాగా జరుగుతుంది, బాగా పరిశుద్ధముగా ఉంది అని అనగానే చాలా సంతోషిస్తాడు. ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి ఇంటికి వస్తున్నారు అంటే ఇల్లు ఎలా పెట్టుకుంటారు? శుభ్రం ఒక ఉంచుతాం. మా పై ఆఫీసర్ వస్తున్నాడు అంటే బాగా పెట్టుకుంటారు. అవును, అవును. అలాగే దేవతలు తిరుగుతారు, నడయాడుతారు ఎప్పుడు కూడా స్థానాల్లో. ఉమ్, ఎక్కడైనా కూడా మనం అనుకుంటాం హా, ఆ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు సంచరించేటువంటి సమయము, అలాగే సాయంకాలము తథాస్తు దేవతలు తథాస్తు అనేటువంటి సమయం అని ఒకటి చెప్పుకుంటాం. ఆ ఉదయం పూట దేవతలు దిగొచ్చిన సమయానికి వీళ్ళు స్నానాలు చేసి బొట్టు పెట్టుకొని ఇంటి ముందు ఉమ్, కళ్ళాపు చల్లి ముగ్గు వేసి ఎప్పుడైతే మనము ప్రశాంతముగా ఉంటామో, దేవతలలో ఒకరైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే ఎలా వస్తుంది? హా, అలా రావాలి. సరే మానవులు కదా, ఇంకా కొంచెం ఎగ్జంప్షన్ ఇచ్చి పోని సూర్యుడు ఉదయించేదాన్ని ఎందుకు, ఉమ్, మనకు భాస్కరుడు, ఉదయ భాస్కరుడు అంటే మనకు ఆదిత్య హృదయంలో కానీ దీంట్లో కానీ నవగ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు
ఎప్పుడైతే ఉదయించే సమయానికి మనకు లోకం ఈ లోకం జగత్ అంతా కూడా సూర్యుడు ఉదయించే సమయానికి యావత్ ఈ జీవకోటి మామూలుగా అందరూ కూడా లేచి ఉన్నారో ఆ స్వచ్ఛమైనటువంటి ఉదయించేటువంటి సూర్యుడి యొక్క కిరణాలు మన మీద పడితే ప్రసన్నత, మానసికమైనటువంటి సంతోషము, ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకపోవటము. నువ్వే స్నానం చేయకపోతే ఇంట్లో తలుపులు ఎవరు తెరుస్తారు? ఆ తలుపులు తెరిచి ఉండాలి. సూర్యుడు ఉదయించే సమయానికి ఇంటి ముందు ముగ్గు, తలుపులు తెరిచి ఉండటము, ఇల్లంతా కూడా శుభ్రముగా ఉంది. ఆ శుభ్రముగా ఉన్నప్పుడు గనక సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించినాయి అంటే ఆ లేత కిరణాలు ఎప్పుడైతే పడుతూ ఉన్నాయో మన మనస్సులో ప్రశాంతత, ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకుండా పోవటము, అంతా పాజిటివ్గా ఉండటము. నువ్వు ఏ పూజ ఏ పునస్కారము చెయ్యకపోయినా సూర్యుడు ఉదయించేదానికంటే ముందు ఇంట్లో దీపారాధన చేసి ఊరికే అలా కూర్చున్నా 2 అగరబత్తీలు వెలిగించి ఇలా ఒక్క నెల రోజుల పాటు కంటిన్యూగా చేస్తే 2వ నెలకు గనక మీకు మేలు జరగలేదు అంటే నన్ను అడగండి. ఒక పద్ధతిగా, ఒక నియమముగా ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా మేలు జరుగుతుందమ్మా. పంటలు ఎలా పండుతున్నాయి? ఈరోజు ధాన్యము అని మనం అనుకుంటున్నాము కదా, తెల్లవారుజామునే రైతు లేచి సద్ది తయారు చేసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి తోటలో ఉండి సేద్యం చేసుకుంటుంటాడు. కరెక్ట్. భూమాతను ఎప్పుడైతే సేద్యం చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి నీళ్లు కట్టడము, మంచి చెడ్డ చేసుకుంటూ ఉన్నాడో, అప్పటికే ఆ పని చేసుకుంటున్నాడో, ఆ కిరణాల ప్రసారం వలన ఆ భూమి సంతోషించి ఆ భూమాత మనకు ఇస్తూ ఉన్నది ఆహారం. మరి మనం ఇంట్లో ఇది కదమ్మా పాటించాల్సింది. మనము ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా, ఒక 30 రోజుల పాటు ఏక దీక్షగా తెల్లవారుజామున లేచి సూర్యుడి కంటే ముందు లేచి, ఇంట్లో ఒకరు లేస్తే కాదు మిగతా వాళ్ళందరూ వండుకోనుండి, ఒకరు లేస్తే మరి వాళ్ళది సాఫ్ట్వేర్ కదండి, వాళ్ళు వెళ్తారు కదండి, ఇవన్నీ అనవసరం. లేయాలి అంతే, అందరూ లేవాలి. మరి అందరూ లేచి ఉంటేనే కదా, అన్ని రూములు శుభ్రముగా లేచి తుడుచుకొని ఉంటేనే కదా ఉదయం. లేయాలి, లేచి ఉండి శుభ్రంగా చేసుకునేసి ఇంట్లో దీపారాధన చేసి, మీకు ఏ మంత్రము ఏ అనేది రాకపోయినా పర్వాలేదు, కాస్త దీపారాధన చేసి అలా కూర్చొని ఉండిపోతే, సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఉన్నాము, సూర్యకిరణాలు పడేటప్పటికి మామూలుగా సూర్యదేవాయ నమః అనుకుంటే చాలు, మిగతా మంత్రాలన్నీ అనవసరం. అలా అనుకుంటే నీ ఆరోగ్యము బాగుంటుంది, ఇంట్లో మానసికమైనటువంటి ఇది ఉంటుంది, నీకు పనులు కూడా చకచకా జరుగుతాయి. మనం అనుకునేదాన్ని బట్టే ఉంటుంది, ఎప్పుడు మనం మననం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన మనస్సును బట్టి సంతోషం. అందుకే ఎక్కడ చెప్పినా, ఏ పూజలో చెప్పినా చిత్త ఏకాగ్రత. చిత్తం అంటే మనస్సు ఏకాగ్రత. ఎక్కడి నుంచి వస్తుంది చిత్తం ఏకాగ్రత? మనము ముందు మనసు ప్రశాంతంగా ఉంటాయి. అప్పులు ఉంటాయి, అప్పుంది పొద్దున్న లేచిన వేళ అనుకుంటే కాదు, అనుకుంటే రాదు. ఈ అప్పుని తీర్చుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే చేసినప్పుడు చేసి డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు పెట్టుకొని కట్టేటప్పుడు ఫీల్ అయితే ఎట్లా? నేను కట్టలేదేమో, నాకు రాలేదేమో, నాకు చేయలేదేమో. వచ్చినప్పుడు ఎట్లా ఖర్చు పెట్టుకున్నావు? వచ్చినప్పుడు నువ్వే కదా ఖర్చు పెట్టుకున్నావు. అప్పుడు భగవంతుడు ఇచ్చినాడు అంటున్నావు, నువ్వు అడిగింటావు, నువ్వు సంతకం పెట్టింటావు, నీకు లోన్ వచ్చి ఉంటుంది, తీసుకొని ఉంటావు. కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం నాకు భగవంతుడు అనుకూలించలేదు అంటే అది కాదు. నీకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది రావాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతావో, ఈ తెల్లవారుజామున లేచే పనులు లేచి నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే, ఏమి అనుకోకపోయినా సూర్యదేవుడు అనేటువంటిది, సూర్యచంద్రులే మనకిచ్చేది చాలా ఎక్కువ. మిగతా అందరి గ్రహాల కంటే సూర్యచంద్రులు ఇచ్చేది చాలా ఎక్కువ. ప్రత్యక్ష దైవాలు అంటుంటారు, మనకు కనపడుతున్నది. అందుకని అందుకు తెల్లవారుజామున లేస్తే ఉపయోగము. ఏం ఉపయోగం అంటే ఈ ఉపయోగం ఉంటుంది. అప్పులు తీర్చుకోవాలనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఏం చేయొద్దండి, తెల్లవారుజామున లేయండి, స్నానం చేసి దీపారాధన చేసి ప్రశాంతంగా సూర్యుడు వచ్చేదానికంటే ముందు కూర్చొని నేను ఎలాగైనా తీర్చుకోగలను అప్పు అనేటువంటి దృఢ సంకల్పంతో ఉండండి. ఖచ్చితంగా ఒక మార్గం దొరుకుతుంది.
దీనికి ప్రూఫ్ బాగుంది. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. మీరు అన్నట్టుగా ఒక నెల రోజులు పాటిస్తే ఒక 4 రోజులు పాటించాలి కదమ్మా. అంతే. మరి మనకు బద్ధకం. అవును గురుగారు. రాత్రి 12, 1 గంట, 2 వరకు ఈ సెల్ ఫోన్లు చెడగొడుతున్నాయి. చెడగొట్టాయి. దాంట్లో ఏవో చూస్తుండేది, అవి ఏమి పనికొచ్చేటివి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. మనం ఎంతసేపు చూడాలనో, దేన్నైనా ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి. అవును. కరెంటును మనం ఎలా వాడుతున్నాం, పోయి ప్లగ్లో పెడుతున్నామా? లేదు. లేదు. దానికి భయం ఉంది. దీనికి ఏమంటే ఊరికే చూస్తూ కూర్చునేది, పనికిరానివన్నీ చూసేది దాంట్లో. అవును. దాంట్లో ఎవరు అసలు దాంట్లో చెడిపోవడానికి మార్గాలు ఉన్నాయి, బాగుపడడానికి ఉన్నాయి. అవును. ఎలా సమాజంలో ఉపయోగించుకో- రెండో ఉంటాయమ్మా. అంతే. నీకేది కావాలో ఎదుగుదలకు అది చూసుకో, అంతే. అవును. వాటి వల్ల లాభం లేదు. వాస్తవం గురుగారు మీరు అది చెప్పింది. చేసుకుంటే తెల్లవారుజామున లేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. యోగము, ఉమ్. వాళ్ళకు డబ్బు వద్దన్నా వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి